టు అవర్ యూట్యూబ్ ఛానల్ పుష్ప08 ఇది వచ్చేసి దుబాయ్లో మేము ఉంటున్న రూమ్స్ అన్నమాట. సో అన్ని వీడియోస్ చేస్తున్నాను కదా, ఇదెందుకు చేయకూడదు అని చెప్పేసి సో ఈ వీడియో అయితే చేస్తున్నాను. రండి మా రూమ్స్ చూపిస్తాను. విల్లా అనమాట, ఇది 207 అనమాట విల్లా. చూసారా ఫ్రెండ్స్, ఎండ అయితే చాలా ఘోరంగా ఉంటుంది. ఇక్కడ -50లో ఉంది ఇవాళ. బయటకు వస్తే గాల్పు కొట్టేస్తుంది, అంత ఎండ ఉంది. ఇక్కడ 8 అయినా సరే ఎండ రావట్లేదు, సారీ చీకటి రావట్లేదు అసలు. రండి చూపిస్తాను. ఇది వచ్చేసి ఖర్జూరం చెట్టు అనమాట. ఇక్కడ మ్యాక్సిమం ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. ఇక్కడ కూడా ఏ చెట్లైనా చూద్దామన్నా మ్యాక్సిమం 99% ఇవే ఉన్నాయి. మిగతావి అక్కడక్కడ ఉన్నవి చెట్లు ఉన్నాయన్నమాట. రెడీ. ఇది వచ్చేసి ఒక రూము. ఇక్కడ కూడా చాలా నీట్గా తక్కువ ప్లేస్లో అయినా చాలా ఎక్కువ రూమ్స్ కట్టారు, బట్ కన్వీనియంట్గా కట్టారనమాట. స్టార్టింగే మేము త్రీ ఫ్యామిలీస్ అయితే వచ్చాం. మోర్ దెన్ 5 ఫ్యామిలీస్. 2 ఫ్యామిలీస్ వేరే దగ్గర ఉన్నారు, 3 ఫ్యామిలీస్ ఇక్కడ ఉన్నాం అనమాట. స్టార్టింగ్ వచ్చేసి మా అక్క వాళ్ళ రూమ్ అనమాట. సో మా అక్క వాళ్ళ రూమ్ ఇది వచ్చేసి మా అక్క వాళ్ళ రూమ్. ఇదంతా ఇక్కడ కిచెన్ వాళ్ళకి సపరేట్గా కిచెన్ కూడా ఉంటుంది. అది వచ్చేసి వాష్రూమ్ అనమాట. సో ఫ్రిడ్జ్, కబోర్డు మొత్తం అన్నీ ఇచ్చారు. సో ఇక్కడైతే మా అక్క వాళ్ళ రూమ్ ఇది. నెక్స్ట్ ఇంకొక రూమ్ కూడా చూపిస్తాను కదండి. ఇక్కడ ఒక చెట్టు ఉంది, ఖర్జూరం చెట్టు. సో ఇవన్నీ రూమ్స్ అనమాట ఈ విల్లాస్. నిజంగా చెప్తున్నాను, కానీ చాలా బాగుంది ఇక్కడ ఏరియా మొత్తం. ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలు ఆడుకోవడానికి దీని బ్యాక్ సైడ్ పార్క్ కూడా ఉంది, అది మీకు బ్లాగ్లో చూపిస్తాను తర్వాత. సో ఇక్కడ ఆడుకోవడానికి ఏంటి పిల్లలకి చాలా బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వేరే వేరే స్టేట్స్ నుంచి, ఒకరు పాకిస్తాన్ వాళ్ళు ఉన్నారు, ఒకరు మ్యాంగ్లూర్ వాళ్ళు ఉన్నారు, చాలా ప్లేసుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎండ అయితే ఘోరంగా ఉంది. ఇక్కడ వచ్చేసి కుంభమేళం అంట. సో ఇక్కడ రీసెంట్గా ఫ్రెండ్ అయ్యారు, సో వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మేము ఉతికినవి ఇక్కడ బట్టలు వేసుకుంటున్నాము. ఆ లోపలికి ఇంకొక ఫ్యామిలీ వచ్చారు కదా, వాళ్ళ రూమ్ అనమాట. ఇక్కడ మ్యాంగ్లూర్ వాళ్ళు, అక్కడ పాకిస్తాన్ వాళ్ళు. సో వీళ్ళందరూ చాలా బాగున్నారు అబ్బా ఇక్కడ. ఇది వచ్చేసి మాది 31 అనమాట మా రూమ్ నెంబరు. విల్లా నెంబర్ 207 31 రూమ్ అనమాట. మాది వచ్చేసి స్టార్టింగ్ కిచెన్ ఉంటుంది అనమాట. స్టార్టింగ్ కిచెన్ చాలా మినీ కిచెన్ అనమాట. మాకు బెడ్రూమ్ సపరేట్గా, కిచెన్ సపరేట్గా ఉంది. మన ఇండియాలో అనుకోండి మనం ఉంటాం కాబట్టి ప్రతిదీ చాలా నీట్గా ఆర్గనైజ్ చేసుకుంటాం. బట్ ఇక్కడ అంత స్కోప్ లేదు, ఎందుకంటే 1 మంత్ విజిట్ వీసా అనేది వచ్చాం మేము. ఫ్యూచర్లో ప్లాన్ చేయాలి. సో ఇవన్నీ ఇక్కడ సర్దుకున్నాము. యాక్చువల్లీ చెప్పాలంటే మేము రేపు రూమ్ వెకేట్ చేసేస్తున్నాం. మేము వచ్చి 1 మంత్ అవుతుంది. సో వెళ్ళే ముందు ఇదెందుకు మేము చూపించకూడదని చెప్పేసి ఇది రూమ్ అయితే హోమ్ టూర్ అయితే చేస్తున్నాను. రండి లోపలికి చూపిస్తాను. ఇది వచ్చేసి కిచెన్. నీట్గా ఇక్కడ పెట్టుకోవడానికి కింద షెల్ఫ్ ఇచ్చారు. ఇక్కడ ఇది మొత్తం కూడా వాళ్ళదే అనమాట, ప్రొవైడ్ చేస్తారు. గ్యాస్, కరెంటు, అన్లిమిటెడ్ కరెంటు, మొత్తం ఫర్నిచర్ మొత్తం అంతా వాళ్ళదే అనమాట. మొత్తం అంతా వాళ్ళదే. ఈ కిచెన్ ఒక్కసారి లుక్ వేసాయండి. ఇక్కడ హ్యాంగర్కి తగిలించుకోవడానికి కూడా బట్టలు ఇచ్చారు. ఇవన్నీ మేము ఇక్కడికి వచ్చాక వేసుకోవడానికి షూస్, చెప్పులు అన్నీ. కిచెన్ అయితే ఇక్కడ మనం ఎక్కువ ఏసీలోనే ఉంటాం, ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్స్ అయితే ఉండవు. అయితే ఈ రెడ్లో ఉండేది హాట్ వాటర్, ఇది నార్మల్ వాటర్. ఎనీ ప్లేస్ హాట్ వాటర్, నార్మల్ వాటర్ కంపల్సరీ. ఈ ఫ్యాన్ 1 మంత్ నుంచి కంటిన్యూ తిరుగుతూనే ఉంది. ఇప్పుడు వచ్చి నేను ఒక్కసారి కూడా స్విచ్ అవ్వలేదు. బట్ మనకి కొత్తగానే ఉంటుంది, ఇక్కడ ఉన్న వాళ్ళకి పాతే. ఈ వాటర్ కూడా మనకి వస్తారనమాట. ఈవినింగ్ టైము మనకి అయిపోయినందుకు ఫోన్ చేస్తే విల్లా నెంబర్ అంటే వస్తారు వాళ్ళు. ఓకేనా, రండి రూమ్ తీసుకెళ్తాం. మా లగేజ్లో అయితే మొత్తం ఆల్మోస్ట్ ప్యాకింగ్ అయిపోయింది. మొత్తం అన్నీ ప్యాక్ చేస్తాను లగేజ్ మొత్తం. సో మొత్తం నాకు 35 kgs, గణశ్యామ్కి 35 kgs అనమాట. హ్యాండ్ లగేజ్ 5 మొత్తం 80 kgs అనమాట. సో ఇది వచ్చేసి మినీ ఫ్రిడ్జ్ అనమాట. డబుల్ డోర్ ఇచ్చారు ఇక్కడ కూడా. ఇది వచ్చేసి బెడ్. ఈ రూమ్ కలర్ లుకింగ్ ఈ బెడ్ అనమాట. సో మా ఊరు చూడండి ఎంత బాగా చాక్లెట్ తింటున్నాడో మా చిన్నోడు పెద్దోడును. సో ఇక్కడ కంటిన్యూ అయితే ఏసీ ఆన్లో ఉండాలి. సో అస్సలు మనం ఉండలేము. ఇది వచ్చేసి వార్డ్రోబ్ అనమాట. ఇవన్నీ ఆల్రెడీ ఇంకా ఖాళీ చేస్తాము. మ్యాక్సిమం ఇక్కడ అన్నీ బోర్డు పట్టుకున్నాం అనమాట. సో ఇదంతా వార్డ్రోబ్ దగ్గర
సో ఇదంతా బట్టలు ఇవన్నీ ఇందులో పెట్టాము అనమాట. సో ఇది వచ్చేసి వాషింగ్ మిషన్. ప్రతి దగ్గర హాట్ వాటర్, కూల్ వాటర్ మొత్తం అన్నీ ఇక్కడ ఇచ్చారనమాట. చూడండి, ఈవినింగ్ టైం ఇక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇదేనండి మా హోమ్ టూర్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.